కన్న కూతురు నుంచి రక్షణ కోరుకుంటున్న ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న సుదర్శన్ ధనలక్ష్మి అనే మహిళ తన కూతురు సుకన్య వల్ల ప్రాణహాని ఉందని తనను కాపాడాలని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ధనలక్ష్మి తెలిపిన వివరాల మేరకు ధనలక్ష్మికి కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు యాక్సిడెంట్లో మృతి చెందడంతో కూతుర్ని ఇంటిలో ఉంచుకొని నివాసం ఉంటుంది. సుకన్యకు వివాహం చేసింది. సుకన్యకు ఒక కూతురు పుట్టింది. సుకన్య భర్తను వదిలేసి తల్లి ధనలక్ష్మి దగ్గరే ఉంటుంది. సుకన్య తల్లిని పట్టించుకోకుండా తనకు నచ్చని పనులు చేస్తుందంటూ ఇలాంటి పనులు మనకు వద్దు అన్నందుకు తల్లి అని కూడా చూడకుండా దాడికి పాల్పడేదని బాధితురాలు ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. సార్, నేను సుదర్శన్ ధనలక్ష్మిని. నా కూతురు సుదర్శన్ సుకన్య. సార్ నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. అమ్మాయే ఉండింది. అమ్మాయికి అన్ని 33, 66 అన్నీ చూసి అమ్మాయికి పెళ్లి చేశాను. పెళ్లి చేశాక ఒక బిడ్డ తల్లిని చేశాను సార్. కట్న కానుకలన్నీ ఇచ్చి పెళ్లి చేశాక ఒక పాప పుట్టింది. నా దగ్గర ఉంది సార్. ఈ మధ్యకాలంలో చెడు సావాసాలు చేసి నాకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగలేక నాకు కళ్ళు కనపడవు సార్. కాళ్ళు నడవలేను సార్. నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతా ఉంది సార్. చెడు సావాసాలు చేసి చెడు మార్గంలో నడుస్తా అదేమోనంటే నన్ను పట్టుకుని కొడతా ఉంది సార్. నాకు చెప్పకుండా చేయకుండా ఇంట్లో బంగారము వెండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది సార్. నాకు జీవనాధారం ఏది లేదు సార్. నాకు కొడుకు లేడు. బిడ్డ చూడబోతే బిడ్డ ఇలా చేస్తా ఉంది. బిడ్డ ఇలా చేసింది సార్. అల్లుడిని వదిలేసింది సార్. పాపను కూడా వాళ్ళ భర్తకి ఇచ్చేసేసింది సార్. నాకు జీవనాధారం ఏది లేకుండా నాకు చెప్పకుండా చేయకుండా డబ్బు బంగారము నా వెండి తీసుకొని వెళ్ళిపోయింది సార్. అదేమని సార్ వాళ్ళని అడిగితే ఇది మేము ఇప్పించలేమమ్మా, మేము చేయలేమమ్మా అని అంటున్నారు సార్. మీరు సహాయం చేయండి సార్. మీరు సుదర్శన్ అనే సుకన్య అమ్మాయి పోయిన సంవత్సరం 8వ నెల 9వ తారీఖు పెళ్లికని సతీష్ సుజి అనే వాళ్ళతోటి పెళ్లికని వెళ్ళింది సార్. వచ్చిన కాడి నుంచి అమ్మాయి మారిపోయింది సార్. రీల్స్ చేస్తూ ఉంది. ఏందేందో చేస్తూ ఉంది సార్. అదేమని నేను అడిగినందుకు నాకు నిద్ర మాత్రలు అలవాటు చేసింది సార్. అదేమనంటే ఇదేంటో చూసిన నిద్ర మాత్రలు ఒక టీలో కానీ నీళ్ళలో కానీ ఆహారంలో కానీ అదేమనంటే పైన పడి కొడుతుంది సార్. ఇట్టొద్దమ్మా, ఇది మనకు పద్ధతి కాదమ్మా అని అంటే ఏప్రిల్ 15వ తారీఖు సార్ ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయింది సార్. నేను అదేమంటే నేను బతుకుతాను అది చేస్తానని బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది సార్. మళ్ళా 17వ తారీఖు వచ్చింది సార్. మరి నేను ఉద్యోగం చేయను, నేను ఉంటాను అని అంటే సరే అమ్మా ఫోన్ మనకు వద్దమ్మా అన్నాను సార్. వినలేదు సార్. మళ్ళా తెల్లారి మొత్తం డబ్బులు బంగారం ఇంటికి కాగితాలు గీతాలు మొత్తం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది సార్. ఇల్లు తీసుకొని ఎక్కడో ఉందంట, ఏడున్నదో తెలియదు నాకు. అదేమని మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంది సార్. పైన పడి కొట్టింది సార్. ఇది చూడండి సార్, దెబ్బలు పైన పడి కొట్టింది. అదేమనంటే ఆ సుజీని అమ్మాయిని మొన్న 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు వచ్చి గొడవ చేసి రచ్చ చేసిపోయింది సార్. అదే 112కి నెంబర్కి ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చి ఆ సార్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మీరు మా స్టేషన్ దగ్గరికి వచ్చి కలవండి అమ్మా, ఆ అమ్మాయి మీ దగ్గరికి రానంటుంది అని చెప్పి వెళ్ళారు సార్. మా చెల్లెలు కూతుర్ని పంపించాను సార్. ఆ బిడ్డ చూస్తూ ఉంది సార్ నన్ను. ఆ బిడ్డను పంపిస్తే అమ్మా మీ ఇంటికి రాదు ఆ అమ్మాయి, చేయదు, డబ్బు మీ ఆస్తి పరంగా ఏదైనా ఉంటే మేమేం చేయలేమమ్మా, అది మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, మీ ఇంటికి అయితే రాదు, మీరు ఆ అమ్మాయి జోలికి రాబాకండి అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి పంపించేసేసారు సార్. తర్వాత మొన్న 10వ తారీఖు వచ్చేసేసి రచ్చ చేసింది సార్. ఇట్లా చెప్తే సార్ వాళ్ళకి చెప్తే స్టేషన్కి పోయి చెప్తే ఇది కావట్లేదని నేను కలెక్టర్ సార్ గారికి మన సోమవారం రోజు పోయి కలిసాను సార్. ఈ రోజున సార్ ఎస్ఐ సార్ గారు పిలిపించారు సార్. వెళ్తే సార్ ఆ అమ్మాయి ఎలా పడితే అలా ఇష్టంగా మాట్లాడుతూ ఉంది సార్. అమ్మాయి ఇప్పటికైనా కానీ సార్ అమ్మాయి అక్కడికి రాకుండా చేయకుండా చేస్తాం, కానీ ఆస్తి గీస్తానంటే అది మా వల్ల కాదమ్మా. సిఎస్ఆర్ వస్తే ఏమన్నా చేయగలుగుతాడేమో నాకు తెలియదు అని అంటున్నారు సార్. సార్ నాకు న్యాయం చేయండి సార్. నాకు జీవనాధారం లేదు సార్. కొడుకు కూతురు అయితే కొడుకు చనిపోయాడు సార్ యాక్సిడెంట్లో. అమ్మాయి ఇలా ఉంది సార్. ఆ అమ్మాయి వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది సార్. నాకు ఎవరు వద్దు సార్. నా జీవనాధారానికి నాకు తీసుకెళ్ళి ఇప్పించండి సార్. ఏ అధికారులైనా కానీ నాయన ఎవరికి అందరికీ నమస్కారం, కాళ్ళు అందరికీ మొక్కి చెప్తున్నారు సార్. 2 ఫ్లాట్లు కాగితాలు తీసుకెళ్ళింది సార్.
5 లక్షల రూపాయలు క్యాష్ తీసుకెళ్ళింది సార్. 20 సవర్ల బంగారం తీసుకెళ్ళింది సార్. 400 గ్రాముల వెండి తీసుకెళ్ళింది సార్. సార్ అదేమని మాట్లాడితే నాది అంటుంది సార్. నాకు మీరు న్యాయాలు చేయండి సార్. మీరు తప్పించి నాకు ఇంకెవరు లేరు సార్. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. మా చెల్లెలు కూతురు ఆ బిడ్డ ఒక భర్త దగ్గర కాపురం చేయాల్సిన బిడ్డ. ఆ బిడ్డ చూస్తుంది సార్. ఆ బిడ్డను కూడా నీ నీచంగా అడుగుతుంది సార్. సార్ ఆ అమ్మాయికి మాకు పేచీ లేకుండా నా తీసుకెళ్ళి నాకు ఇప్పించమని చెప్పి అందరినీ కోరుకుంటున్నా సార్. నాలుగు తల్లి బాధ ఏ తల్లికి వద్దు సార్. అలాంటి బిడ్డ ఎవరికి వద్దు సార్. నాకు న్యాయం చేయండి సార్. దయచేసి న్యాయం చేయండి సార్. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.